తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖలో పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. నగరంలో లక్ష్మీ టాకీస్ వద్ద ఉన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. జై శ్రీరామ్. లక్ష్మీ టాకీస్ బస్ స్టాప్ విజయ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ఘనంగా ఎంతో వైభవంగా, అలాగే మార్నింగ్ 6 గంటలకి శ్రీవాత్సవ బాబు చేతుల మీదుగా తొలి పూజ పంచామృత అభిషేకం జరపడం జరిగింది. అలాగే అన్నదానానికి ప్రముఖులందరూ విచ్చేస్తున్నారు. అలాగే మధ్యాహ్నం వంశకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే సిదంబర సుధాకర్ గారు, వాసుపల్లి గణేష్ కుమార్ గారు అందరూ విచ్చేస్తున్నారు ప్రముఖులందరూ. కనుక ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఇక మీద కూడా ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నిత్యాన్నదానాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. స్వామివారి ఆశీస్సులతో భక్తుల సహకారంతో నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. మంది భక్తులు ఆలయానికి ఇచ్చేశారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి 2000 నుంచి 3000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ భక్తులందరూ ఇచ్చేసి అన్నదానాన్ని స్వామివారి ఆశీస్సులు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. గత 25 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా అన్నదానం కొనసాగుతుంది స్వామి. ఇవాళ హనుమత్ జయంతి సందర్భంగా తెల్లవారు 6 గంటలకి పంచామృత అభిషేకం, తులసాకుల అభిషేకం, తమలపాకుల అభిషేకం, సింధూర అభిషేకం, అలాగే నువ్వు నూనెతో అభిషేకం చేయడం జరిగింది. పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకమైన అభిషేకాలు కూడా పంతులు గారి చేతుల మీద జరుగుతున్నాయి. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. విదేశాల్లో అమల్లో ఉన్న విద్యా విధానాలను అధ్యయనం చేయడానికి 25 మంది టీచర్లను ఫిన్లాండ్ కు పంపించామని, అవసరమైతే మరిన్ని దేశాలకు పంపించి ఉత్తమ విద్యా విధానాలను తెలంగాణలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యా వారోత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థకు సంబంధించి 1100 కోట్ల అభివృద్ది పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. లేదా 2009 మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలు, వివిధ జిల్లాలలో ఉన్న యూనివర్సిటీలతో పాటు కళాశాలలు, విద్యార్థులు ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు ఉరికించారు. కాబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. ఆ నిజమైన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం. ఇవాళ విద్యార్థులారా, విద్యార్థులు వాళ్ళ చదువులు, వాళ్ళ కళాశాలలో సమస్యలనే కాదు, తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న వివక్ష కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రాతినిధ్యం కావచ్చు, ఎప్పుడైతే సమస్య వచ్చిందో ఈ సమస్యకు పరిష్కారం శాశ్వతంగా చూపించలేదో, ప్రతి సందర్భం తెలంగాణ సమాజానికి వచ్చిన సమస్యను తమ సమస్యగా భావించి ఈ ఉస్మానియా కాకతీయ విద్యార్థులు ఉద్యమం బాట వైపు నడిచిండ్రు. వాళ్ళ సామాజిక బాధ్యతను, వాళ్ళ యొక్క చైతన్యాన్ని ఈనాడు మనం గుర్తించి ఆయా యూనివర్సిటీల పునరుద్ధరణ చేయడమే కాకుండా అక్కడ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను ఏర్పాటు చెయ్యాలి అని మన ప్రభుత్వం కృత నిశ్చయంతో ఈరోజు కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తుంది. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తే, విద్యను ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ సమాజం బలహీనపడుతుంది. ప్రపంచ దేశాల ముందు మనము ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుతనానికి లోనయ్యి చివరికి మనము అచేతనావస్థకి చేరుకునే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ తెలంగాణ సమాజంలో పేదలకు విద్యను, నాణ్యమైన విద్యను, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం మా ప్రభుత్వం ఒక గురుతర బాధ్యతగా భావించింది. డిసెంబర్ 7, 2023 నాడు ఇదే వేదిక మీద నుంచి ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రమాణము తీసుకొని తెలంగాణ ప్రాంతంలో ఉండే మారుమూల ప్రాంతాలు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే నిరుపేదలకు, ఆదివాసులకు, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు ఒక విద్యను అందించాలి. ఈ విద్య ద్వారానే ఈ సమాజంలో మార్పు తీసుకురాగలుగుతామని భావించి ఆనాటి నుంచి ఈనాటి వరకు
ఆ శాఖను నా దగ్గరనే పెట్టుకొని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ అవసరమైన నిధులను అనుమతులను మంజూరు చేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇవాళ టీచర్లందరికీ తెలుసు, దాదాపుగా రిక్రూట్మెంట్ జరగక పెండింగ్ ఉంటే వచ్చిన ఎంబడే 11,000 పైగా టీచర్ల నియామకాల కోసం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 60 రోజులు తిరగక ముందే నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఇదే ఎల్పి స్టేడియంలో ఈ దేశంలోనే మొట్టమొదటిసారి ప్రశ్న పరీక్షలు నిర్వహించడం నుంచి నియామకాల వరకు దాదాపుగా 11,000 మంది టీచర్లను నియమించిన ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. దాదాపుగా 20 సంవత్సరాలు మీకు ప్రమోషన్లు లేవు. ప్రమోషన్లు లేని టీచర్లు తమ జీవితంలో ఇక ఇదే హోదాలో, ఏ హోదాలో అయితే ప్రభుత్వం ఉద్యోగంలో చేరినరో రిటైర్మెంట్ కూడా అదే హోదాలో జరుగుద్దేమని నిరాశకు లోనైతున్న సందర్భంలో 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది, మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది అని చెప్పి 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, మీ బదిలీలు ఒక జటిలం. పోక్సో కేసులో నిందితుడిపై సరైన విచారణ జరగాలంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని ఎమ్మెల్యే వివేకానంద్ డిమాండ్ చేశారు. కుతుల్బాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై కేసు నమోదై 3 రోజులైనా అరెస్టు చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. హోంశాఖను పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యవస్థను నియంత్రిస్తూ కేసు నీరుగార్చుతున్నారని మండిపడ్డారు. మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏ రకంగా నాటకాలు ఆడుతున్నారో మన గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. ఈ గడిచిన 3 రోజుల నుంచి కూడా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని కాపాడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారో మన కళ్ళారా చూస్తా ఉన్నాం, మనం వింటా ఉన్నాం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మరి పోక్సో చట్టం కింద కేసు నమోదై దాదాపు 3 రోజులు కావస్తా ఉన్నా మరి దానిపైన ఇలాంటి విచారణ చేపట్టకుండా తక్షణం ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు ఉన్నారో వారి పైన కేసు బుక్ అయింది, ఇమ్మీడియట్ గా వారిని తక్షణం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా ఇలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి వారిని కాపాడే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది మన స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి ఈ పోక్సో చట్టం అనేది అందరికి తెలుసు. ఎవరైతే 18 సంవత్సరాలు నిండని అమాయక బాలికల పైన అత్యాచారం చేసే ప్రయత్నం చేసినా వారి పోక్సో చట్టం కింద మనమే కేసు బుక్ చేసి ఇమీడియట్ గా వారిని అరెస్ట్ చేసి దానిపైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటది. కానీ 3 రోజులు కావస్తా ఉన్నా మరి ఇలాంటి చర్యలే కాదు, మరి వారిని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. 3 సార్లు అయినా మా యొక్క పార్టీ కరీంనగర్ లో 3 సార్లు శాసనసభ్యుడు మా యొక్క గంగుల కమలాకర్ గారి చేతిలో చిత్తుగా ఓడిపోయినాడు. కేవలం బండి సంజయ్ గెలిచిన ఎంపీ అంటే రామ మందిరం దేవుని పేరు చెప్పినటువంటి దౌర్భాగ్యుడు బండి సంజయ్. సొంత బలం లేరు. ఎలక్షన్స్ ముందేమో చిప్ప చేత పెట్టుకుని నాకు ఏమి లేదని చెప్పి అమాయకుని అన్ని తాకట్టు పెట్టుకున్నా అని చెప్పేసి ప్రజలకి దండం పెట్టుకుని గెలిచిన తర్వాత 100 కోట్లు ఏడికెళ్ళి వచ్చే బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం. సమానం చెప్పాలి. మొన్న జరిగిన కరీంనగర్ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఎట్ట ఖర్చు పెట్టాం అడుగుతున్నాం ఈ రోజు మేము. కాబట్టి చాలా క్లియర్ గా నీ యొక్క రాజకీయ చరిత్ర అందరికి తెలుసు. 2018కి ముందు ఏముంటే నువ్వు ఈ రోజు ఏమున్నావు నువ్వు? బ్లాక్ మెయిల్ రాజకీయాలకి రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాలు చేసుకుని చీకటి వ్యాపారాలు చేసుకుంటా నీ బీజేపీ పార్టీని నీ ధర్మాన్ని అంతా కూడా కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టినటువంటి నాయకుడు బండి సంజయ్. ముసలి కన్నీరు వేరుస్తా ఉంటాడు, ముసలి కన్నీరు వేస్తా ఉన్నాడు. ఏదైనా సరే వాస్తవం ప్రజలకు తెలుస్తుంది, నిజాలు తెలియడానికి టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఈ రోజు బయటపడ్డది బండి సంజయ్ యొక్క అసలు నిజ స్వరూపం. ముసలి కన్నీరు కాదు, కళ్ళకి నీళ్లు పెట్టుడు కాదు, దేవుని పేరు ఎప్పుడు కాదు, ధర్మం పేరు ఎప్పుడు కాదు. ఇమీడియట్ గా రాజీనామా చేసినాక నువ్వు నిర్దోషివా దోషివా నిరూపితమవుతుంది. కాబట్టి ఈ యొక్క ముసలి కన్నీరు కారణం బంద్ చేయాలి బండి సంజయ్ అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గుజరాత్ లో సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన అమృత మహోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం వద్ద జరిగిన ఎయిర్ షోను ప్రధాని ఆసక్తిగా తిలకించారు.
60-degree view. Degree view. में कार्य करते हुए भी एक उद्देश्य रखते हैं, जो है राष्ट्र की सुरक्षा। कृपया अपनी नजरें एक और बार में कार्य करते हुए भी एक उद्देश्य रखते हैं, जो है राष्ट्र की सुरक्षा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీని కరువు రహితంగా మార్చడంలో పోలవరం కీలకమన్న మంత్రి నిమ్మల. గోదావరి కావేరీ అనుసంధానంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడి. అమరావతి పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ప్రజల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం తాకట్టు పెడుతోంది. మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ఆదేశాలు. విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకురాగలమన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విద్యా వ్యవస్థకు సంబంధించి 1100 కోట్ల అభివృద్ది పనులను ప్రారంభిస్తున్నామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.